భగవాన్ రమణులకు శిష్యులు అన్న మాట ఏమీ అన్వయం కాలేదు. ఎందుకంటే ఆయన శిష్యులు అని సంప్రదాయపరంగా ఎవరిని చేర్చలా, ఆయనే మహాజ్ఞాని. రమణులు ఒక మాట అంటుండేవారు, గురువు మాట సింహనాదం. ఎవరికి? యోగ్యత కలిగిన శిష్యుడైతే. ఆ శిష్యుడి మనసు మారిందా మంచి స్థితిలో, అంతే, వాడి జీవితం పండిపోయిందంతే. అక్కడ కూడా అహంకారం బయలుదేరిందా గురువుగారు ఇలా చెప్పడం అని, ఇక వాడిని బాగు చేయగలిగిన వాళ్ళే. చెప్పినా కొట్టినా ఆయనే. ఆ ఒక్క మాట శిష్యుడి పరిపక్వతకి నిదర్శనం. ఓ తప్పు జరిగింది, నిజం తప్పు జరిగింది, నువ్వు మా గురువువి, కొడతావా కొట్టు, తిడతావా తిట్టు, వదిలేయడానికి నువ్వెవరు, వదిలేయడానికి మేమెవరం, మన బంధం అంతే. ఏమనాలి గురువు అప్పుడు? ఒక్క నవ్వు నవ్వి కానివ్వండి, పదండి అందరం బయలుదేరదామనాలంతే. అది పరిపక్వత. తప్పు చేయని వాడు ఎవరు ఉంటాడండి? కానీ తప్పు చేసినా తప్పు జరిగింది నిజమే, మమ్మల్ని వదిలేస్తావా ఆ కారణానికి? మేము మిమ్మల్ని వదలం, ఏం చెయ్యి, కొడతావా తిడతావా, నీ వెంటే ఉంటాం. ఇప్పుడు ఎలా వదలగలడు గురువు? ఎలా దూరంగా జరగగలడు? అది శిష్యుడికి మనసులో సంస్కార బలం ఏర్పడితే తప్ప ఆ మాట నోటి వెంట రాలేదు. ఇది అందుకే రమణ మహర్షి ఒక మాట అనేవారు, గురువు యొక్క మాట సింహనాదం అనేవారు, సింహగర్జన. అరణ్యంలో అనేక జంతువులు ఎడతాయి, అరుస్తూ ఉంటాయి, పక్షులు అనేకం ఎగురుతాయి, కూస్తూ ఉంటాయి. ఒకదాని అరుపు విని అన్నీ పారిపోవు. ఒక్క సింహం బయటికి వస్తుంది గుహలోంచి, బయటికి వచ్చి వెడుతూ వెడుతూ వెనక్కి తిరిగి ఓ పెద్ద గర్జన చేస్తుంది. ఇక తిరుగుతున్న జంతువులు ఉండవు, అన్ని గుహల్లోకి వెళ్ళిపోతాయి. ఒక్క సింహము గర్జన చేస్తే అరణ్యములో ఉన్న జంతువులన్నీ పారిపోయినట్టే గురువు యొక్క వాక్కు సింహ గర్జన. ఎవరికి? యోగ్యత కలిగిన శిష్యుడికి. అంతే, మారిపోతుంది జీవితం, గుహలోకి వెళ్ళిపోతుంది అంతే. లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గములు లోపలికెడతాయి. ఎంతో మర్యాదతో పరమ వినయంతో బ్రతకడం అనేటటువంటిది వచ్చేస్తుంది. అందుకే పూర్వం అన్నిటికన్నా ముందు పరీక్ష ఎక్కడ పెట్టేవారంటే అహంకారంతో నిలబడతాడా, ఏం చేస్తాడు చూసేవారు. నువ్వు ఈశ్వరుడి కోసం, గురువుగారి కోసం పాదరక్షలు భక్తులు విడిచిపెట్టేటటువంటి చోట నిలబడి సేవ చెయ్యగలవా? అది అహంకార పరిత్యాగం. ఎక్కడో అక్కడ ప్రారంభం కావాలి, ఎక్కడో అక్కడ ఇది విడిచిపెడుతున్నాను, ఇదిగో ఇక్కడ నేను చెప్పులు విడిచిపెట్టినట్టే, ఇక ఇక్కడి నుంచి నేను అన్న అతిశయం లేదు. ఇక ఈ ప్రాంగణంలో ఉన్నంతసేపు దేనికోసం? ఈశ్వరుడి కోసం, గురువుగారి కోసం, అంతే. మళ్ళీ బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటే చూద్దాం, అప్పుడు మెల్లిమెల్లిగా అభ్యాసం చేసేప్పుడు కూడా వదిలిపెడదాం. ఇది ప్రయత్నపూర్వకంగా పరిశీలనాత్మకంగా ఎంతో సాధన చేస్తే తప్ప అసలు అహంకారము పోదు. ఆ అహంకారము ఉన్నన్నాళ్ళు ఎన్ని చెయ్యండి అది శోభించదు. ఎందుచేత శోభించదు అంటే అది కింద నీడలా అక్కర్లేని విషయం ఒకటి అంటి పట్టేసుకుంటోంది. ఆ అంటి పట్టేసుకుందనుకోండి, అది రాణించడానికి అవకాశం ఉండదు. నేను మీతో ఒక పరమ సత్యం చెప్పాలి అంటే, ఒక స్థితి వరకు వెళ్ళిపోయిన తర్వాత ఈశ్వరుడు పెట్టేటటువంటి పెద్ద పరీక్ష అది. ఇదొక్కటి దాటగలవా? అక్కడ దాకా వచ్చామంటే బెంగపెట్టుకోకూడదు. గురువుగారు ఒకవేళ ఆ విషయంలో నింద చేశారనుకోండి, బెంగపెట్టుకోకూడదు. ఓ, ఇక్కడ నేను పరీక్ష ఉత్తీర్ణుణ్ణి కావాలి, అందుకే గురువుగారు ఇంత హెచ్చరిక చేస్తున్నారు నన్ను, కాబట్టి నేను ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడే నేను పెద్ద దాటుతున్నానన్నమాట అని ప్రయత్నపూర్వకంగా జాగ్రత్త పడాలి.